వెల్కమ్ టు బీబీ మార్ట్ అండ్ బీబీ తెలుగు. నేను ప్రజెంట్ వచ్చేసి భవానీ డిజైనర్ బొటిక్ అండ్ కోచింగ్ సెంటర్లో ఉన్నానండి. ఇక్కడ మనకి కంప్లీట్గా కోచింగ్ నేర్పిస్తారు. లెహంగాస్, బ్లౌజెస్ అండ్ డిజైనర్ ఫ్రాక్స్, ఏమైనా అమ్మాయిలకు సంబంధించిన ప్రతి ఒక్క స్టిచ్చింగ్ అనేది ఇక్కడ నేర్పిస్తారనమాట. సో మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మీకు లొకేషన్ చెప్తాను. భవానీ డిజైనర్ బొటిక్ అండ్ కోచింగ్ సెంటర్ వచ్చేసి మనకి మహానంది ఎన్క్లేవ్ పైప్ లైన్ రోడ్, జీడిమెట్ల, సుచిత్ర నియర్ బై షాప్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. ఇక్కడ పరిసరాల్లో ఎవరున్నా కూడా ఇక్కడికి రావచ్చు, మంచిగా నేర్పిస్తారు. అలాగే మీకు స్వయం ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. సో కంప్లీట్ గా వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో కోచింగ్ సెంటర్ లో మనకి అన్ని రకాల కోచింగ్ నేర్పిస్తారండి. దట్టు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలుగు మాత్రమే కాదు, హిందీ వాళ్ళకి కూడా ఇక్కడ కోచింగ్ నేర్పిస్తారనమాట. చాలా మంది తెలుగు వాళ్ళకి మాత్రమే ఉంటాయి కోచింగ్ సెంటర్ లో ఎక్కడ చూసినా కూడా, కానీ హిందీ వాళ్ళతో కూడా ఇక్కడ కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం బేసిక్ మోడల్ తో అయితే స్టార్ట్ చేద్దాము. ఎలా ఉంటుంది, ఎలా నేర్పిస్తారు అనేది కూడా కంప్లీట్ గా తెలుసుకుందాము. మేడం, ఇది ఈ మిషనరీ అనేది దేనికి యూజ్ చేస్తారు? ఇది సారీ ఫాల్ పీకో జిగ్జాగ్. ఫాల్ పీకో జిగ్జాగ్ యూజ్ చేస్తారా? మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ? నాకు 8 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. 8 years పైన ఎక్స్పీరియన్స్ ఉందా? ఇప్పుడు కోచింగ్ సెంటర్లో మీరు ఎన్ని రోజులు కోచింగ్ ఇస్తారు? నేను 2 months కోచింగ్ ఇస్తాను. 1 month ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను. 1 month ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. అంటే చాలా మంది ఏంటంటే కోచింగ్ సెంటర్ వచ్చిన తర్వాత 2 months అంటే 2 months లోనే మీరు కంప్లీట్ గా వర్క్ నేర్పిస్తారా? లేదు, కొంతమందికి 2 months లో హుషారు ఉన్న వాళ్ళకి, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి 2 months లోనే రావచ్చు. కొంతమంది 1 month లో కూడా రావచ్చు. కొందరికి 3-4 months కూడా రావచ్చు. కానీ సేమ్ ప్రైస్ లోనే నేర్పిస్తాను. లేకపోతే వాళ్ళు వచ్చేంత వరకు దాకా, కంప్లీట్ అయ్యేంత వరకు దాకా నేను నేర్పిస్తాను. ఓకే, యాక్చువల్గా మీరు వచ్చేసి 2 months లో నేర్పిస్తారు. వాళ్ళకి రాకపోతే ఇన్ కేస్ ఎక్కువ టైం తీసుకుంటారు, కొందరికి గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు కంప్లీట్ గా నేర్చుకునే వరకు ఎన్ని మంత్స్ అయినా కూడా మీరు నేర్పిస్తారు. 2 months అనేది కాదు. కొందరు 1 month లోనే నేర్చేసుకుంటే వాళ్ళు ఎనఫ్, వాళ్ళకి అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ఏంటి మేడం, మాకు ఏమైనా జాబ్ ఫెసిలిటీ చూపిస్తారా అంటే దానికి మీ దగ్గర ఏమైనా జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయా? అవును, జాబ్ ఫెసిలిటీ కూడా ఇస్తాము. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు నా దగ్గర నేర్చుకున్నగానే ఇమీడియట్లీ వాళ్ళు షాప్ పెట్టుకోలేరు ఎవరైనా. కొంత భయం కూడా ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ ఇంకేంటంటే వాళ్ళకి ఫినిషింగ్ రాదు. నేర్చుకోవడం వస్తుంది అంతా, కానీ ఫినిషింగ్ రావటము, కొంచెం భయం పోవటము, కొంచెం అదంతా ప్రాక్టీస్ అవుతుంది నా దగ్గర ఉంటే. ఏంటంటే అలా కొంచెం ఒక 1 month ప్రాక్టీస్ తర్వాత నేను మంచిగా వచ్చిన తర్వాత పీస్ రేట్ అయినా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇస్తాను, లేదంటే శాలరీ బేసిక్ అయినా పెట్టుకుంటాను. శాలరీ బేస్డ్ అయినా మీరే పెట్టుకుంటారు? పీస్ రేట్ అయినా పెట్టుకుంటాను. వాళ్ళు ఉన్నంత వరకు, వాళ్ళు 1 year 2 year వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు చేసుకుంటే అది ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోవచ్చు. ఓకే, మరి ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఏమైనా సర్టిఫికేషన్ ఇస్తారా? ఇస్తామండి. ఎలా ఇస్తారు అది? సర్టిఫికేట్ అంటే ఇప్పుడు 2 months కోచింగ్ కదా, వాళ్ళకి 2 months లో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ నేను ఒక ఎగ్జామ్ పెడతాను అనమాట. ఓకే, అన్ని నేను ఎన్నైతే ఐటమ్స్ నేర్పించినాను అవన్నీ ఎగ్జామ్ పెడతాను 1 by 1. అన్ని పర్ఫెక్ట్ గా వాళ్ళు ఓన్ గా కట్ చేసి కుట్టితే అది ఫిట్టింగ్ రావాలి. వాళ్ళకి ఫిట్టింగ్ వస్తేనే వాళ్ళకి అప్పుడు నేను సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను. అప్పటి వరకు సర్టిఫికేట్ ఇవ్వలేను. అప్పటి వరకు ఇవ్వరు. వాళ్ళు పర్ఫెక్ట్, వాళ్ళు బయట ఎక్కడైనా చేయగలుగుతారు వర్క్ అంటేనే మీరు సర్టిఫికేషన్ ఇస్తారు. 2 months కోచింగ్ అయిపోయింది కదా అని సర్టిఫికేషన్ అయితే ఇవ్వను. ఓకే, బెస్ట్ ఆప్షన్. ఏంటంటే చాలా మంది కోచింగ్లు ఎలా అంటే మా పని అయిపోయింది, మేము ఇంకా మాకు అవసరం లేదు, వాళ్ళకి వచ్చిందా రాలేదా వాళ్ళ ఇష్టం, అది 2 months లో కోచింగ్ అయిపోయింది కదా అనుకుంటారు.